ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక విషయం అడగనా? ఏదో తవ్వుతున్నాను అనుకోకండి. మీ పర్సనల్ విషయాలు అడిగే రైట్స్ నాకు లేవు. బట్ మీరు సిరి ఇద్దరే ఉన్నారు. మీ హస్బెండ్కి ఏమైంది? ఈ ప్రశ్న మిమ్మల్ని ఎంత బాధ పెడుతుందో నాకు తెలుసు. మీరు తప్పుగా అనుకోరు అన్న కారణంతోనే నేను మిమ్మల్ని అడిగానంతే. ఒకవేళ మీరు చెప్పొద్దు అనుకుంటే ఇట్స్ ఓకే. సారీ. సారీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. జనాలు వేరేలా అడిగే ప్రశ్నని మీరు డైరెక్ట్గా అడిగారన్న సంతోషం ఉంది. సింగిల్ పేరెంట్, దీని వెనకాల చాలానే ప్రశ్నలుంటాయి కదా. నో సారీ, నేను అలా అడగలేదు. నాకు తెలుసు రామ్, నిజానికి మీరు చాలా జెన్యూన్ గా అడిగారు. మీకు కూడా ఒక పాస్ట్ ఉంది కదా, అది నాకు తెలుసు. మన లైఫ్లో ఎన్ని సంతోషకరమైన విషయాలు జరిగినా కూడా దాని గురించి తలుచుకున్నప్పుడు బాధ మాత్రమే మిగిలిపోతుంది కదా. సో దాని గురించి మాట్లాడడం అనవసరం కదా. నేను నా పాస్ట్ గురించి చెప్పుకోకపోయినా నేను మీతో ఇంతే స్నేహంగా ఉంటాను అనే నమ్మకం నాకుంది. నా నమ్మకం కరెక్టే కదా. ఏదో ఉద్దేశంతో స్టార్ట్ అయ్యే స్నేహానికి నిన్న ఇంకా రేపు అనే బాధ ఉంటుంది. ఈ రోజుని గౌరవించే సంబంధానికి ఏది అవసరం లేదు. ష్యూర్, మైండ్లో తిరుగుతున్న దాన్ని అడిగేశానన్న రిలీఫ్ అయితే ఉంది. మీరు కోపగించుకోకుండా బాధపడకుండా సమాధానం చెప్పారు కదా, దానికి థ్యాంక్స్. ఫ్రెండ్ అని అనుకున్నాక ఇంకా కోపం బాధ ఎందుకు? చిన్న వయసులోనే స్టార్ట్ అయ్యే ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని అంటుంటారు. కానీ నాకు అలాంటిదేదీ లేదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఫ్రెండ్షిప్కి వయసు ముఖ్యం కాదు అని. ఐ అగ్రీ. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకు ఒక కొత్త ఫ్రెండ్ దొరికారు అంటే వినేవారికి ఇది కొంచెం జోక్గానే అనిపిస్తుందేమో కదా. కొందరికి అన్ని జోకే. వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి ఫ్రెండ్? ఏమైంది? మీలాంటి మంచి ఫ్రెండ్ నాకు సిరికి దొరికినందుకు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. చరణ్డీకి ఆ రోజు ఫైల్ ఇవ్వడానికి తనే కదా మిమ్మల్ని పంపింది. సిరి రా, లేట్ అవుతుంది, వెళ్దాం. రా రా, వేసుకో వేసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.